ముందే మొత్తం కవర్స్ బుక్స్ అంతా రెడీ పెట్టుకోండి. రెడీ పెట్టుకున్న తర్వాత అన్ని లెవెల్స్ అన్నీ కరెక్ట్ వచ్చినా లేవో చెక్ చేసుకొని చూడండి. మా అబ్బాయి కూడా కవర్స్ ప్రాక్టీస్ చేయించాం. బుక్ కవర్స్ మంచిగా ప్రాక్టీస్ చేసి మంచిగా చేస్తున్నారు. మా మిసెస్ మొత్తం బుక్స్ అన్నిటికీ, మా ఇద్దరు బాబులకి మొత్తం బుక్స్ అన్నిటికీ పెట్టేస్తుంది. మెయిన్ టెక్నిక్ వచ్చేసి కవర్ని మొత్తం ఇలా ఓపెన్ చేసి రెండు సైడ్లో మనకు కావాల్సిన ఈ ఎడ్జ్ ఆ ఎడ్జ్కి స్టాప్లర్ కొట్టుకున్న తర్వాత అసలు టెక్నిక్ ఇక్కడ ఉంటుందండి. చూడండి, ఈ బుక్ ఎడ్జ్లో ఇలా కవర్ ఇలా మొత్తం దాంట్లో లోపల పెట్టేసి ఇట్లా ర్యాపింగ్ లాగా పెట్టాలి. ఇక్కడ ర్యాపింగ్ పెట్టేస్తే బుక్ కరెక్ట్గా కవర్తో ర్యాపింగ్ అయిపోతుంది. ఇది కొంచెం చూసుకొని చేసేయండి, సింపుల్గా అయిపోతుంది, చూడడానికి కూడా బాగుంటుంది. మొత్తం ప్యాక్ అయ్యాక అన్నిటికీ స్టాప్లర్ కొట్టడం కూడా ఎడ్జ్ స్టాప్లర్ అనేది మన నోట్బుక్ బయటకు రాకుండా లోపలికి వచ్చేటట్టుగా ఇలా కొట్టుకోండి. సో ఎందుకంటే స్టాప్లర్ పిన్ అనేది బయటకు వస్తే ఎప్పుడైనా బ్యాగులో పెట్టేటప్పుడు పిల్లలు ఊరికేదా ఆ స్టాప్లర్ పిన్ తగిలి మన బ్యాగ్లో ఉన్న మొత్తం దారాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. సో బుక్ కూడా చినిగిపోతూ ఉంటుంది. మనం వేసిన ఈ కవర్ కూడా బుక్ కవర్ కూడా మళ్ళీ ఖరాబ్ అవుతుంటుంది. అట్లా చూసుకొని చేయండి. సో మొత్తం ఇలా మొత్తం ఒక్కటి మీరు ప్రాక్టీస్ చేసేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. మనం దాంతోపాటు పిల్లలకు కూడా నేర్పించాలి. బెస్ట్, పిల్లలకు కూడా నేర్పిస్తే వాళ్ళు కూడా అన్నీ అలవాటు చేసుకుంటారు. సో ఎప్పుడు మనమే చేయాలి మనమే అన్నట్టు కాకుండా ఈసారి మేము మా పిల్లలకు నేర్పించాం. మా పిల్లలు కూడా మొత్తం బుక్స్కి కవర్స్ వేశారు, అంతా ర్యాపింగ్ చేశారు, మళ్ళీ వాళ్ళ నేమ్స్ వాళ్ళే రాసుకున్నారు. సో ఈసారి కొంచెం మారాన్ చేశారు స్కూల్కి వెళ్ళడానికి, కానీ వెళ్ళారు స్కూల్కి. సో కొంచెం వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా వచ్చేంత వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ పరిచయం అయ్యాక ఆటోమేటిక్గా వాళ్ళకే స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో అందరూ స్కూల్కి వెళ్ళాలి, పిల్లలు మంచిగా నేర్చుకోండి. Bye. Thank you. Please subscribe RJ Video Lag. Thank you.